అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం తయారు చేయబోతున్న రెసిపీ ఏంటంటే పెరుగు పులుసు అండి. మజ్జిగ పులుసు అయినా పర్లేదు, పెరుగు పులుసు అయినా పర్లేదు. పెరుగు ప్యాకెట్ కట్ చేసుకొని బౌల్లో వేసుకుందామండి. చిన్న బౌల్లోకి పెరుగు అనేది వేసుకున్నామండి. ఇది బాగా ముద్దలు లేకుండా బాగా కలపాలండి. ఈ రకంగా కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలండి. అలాగే వాటర్ అనేది బాగా కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. మరీ పలచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు, నార్మల్గా ఉండాలండి. పులుసు కూడా బాగా వస్తాయి. ఓకే అండి, వాటర్ అనేది సరిపోయింది. ఓకే అండి, ఇప్పుడు మజ్జిగ చారు అనేది తయారు చేసుకోవడానికి ముందుగా పోపు పెట్టుకుందాం. ముందు గిన్నె పెట్టుకుందామండి. గిన్నె బాగా వేడెక్కాలి. ఓకే అండి, గిన్నె అనేది బాగా వేడెక్కిందండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ అనేది బాగా వేడెక్కాలండి. ఓకే అండి, ఆయిల్ అనేది బాగా వేడెక్కింది. ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను పచ్చిమిరపప్పు, ఒక స్పూను మినపప్పు వేసుకుందామండి. ఇది బాగా వేగాలండి. చిటపటలు అవుతుంది. ఓకే అండి, పోపు అనేది బాగా వేడెక్కింది. ఇప్పుడు ఎండుమిర్చి ఒక 2 వేసుకుందామండి. ఇది కూడా ఎండుమిర్చి కూడా బాగా వేగాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 2 కట్ చేసుకుందామండి. అది వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు ఒక చిన్న అల్లం వేసుకుందామండి. అల్లం కూడా పచ్చి వాసన పోవాలండి, బాగా వేగాలి. ఓకే అండి, బాగా వేగింది. నేను ఒక 2 చిన్న ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఇది కూడా ఉల్లిపాయలు అనేది చివర్లో ఎందుకు వేసానంటే ఇది పూర్తిగా వేగక్కర్లేదండి, లైట్గా వేగిన చాలు. ఓకే అండి, ఉల్లిపాయలు అనేది ఈ రకంగా వేగితే చాలండి. ఇప్పుడు పసుపు వేసుకుందామండి. సరిపడంత పసుపు వేసుకుందాం. అలాగే ఇక్కడనే మనం సాల్ట్ కూడా వేసుకుందామండి. ఓకే అండి, చివరిగా ఒక స్పూన్ అనేది సాల్ట్ వేసుకుందాం. మళ్ళీ ఒకసారి చూసుకుందామండి. ఇప్పుడు బాగా కలుపుకుందామండి. ఓకే అండి, ఇప్పుడు ఇందాక కలిపెట్టుకున్న పెరుగు పులుసు అనేది ఇప్పుడు వేసుకుందామండి. ఓకే అండి, ఇప్పుడు బాగా కలుపుకోవాలి.
ఓకే అండి, బాగా కలుపుకున్నాము. ఇప్పుడు ఒకసారి సాల్ట్ అనేది టెస్ట్ చేద్దామండి. సూపర్ అండి, తిరుగులేదు, పుల్ల పుల్లగా చాలా చాలా బాగుందండి. ఓకే అండి, పెరుగు పులుసు అనేది అయిపోయింది. ఇప్పుడు ఆపేసి దింపేసుకుందామండి. మీ ముందు మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వస్తామండి. దీనికోసం మా ఛానల్ కుకింగ్ విత్ మామ అల్లుడు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.